మళ్ళా కొత్తదాని కోసం ఎంత డ్రామాలు ఆడతాడు, కొత్తదాని కోసం ఎంత డ్రామాలు ఆడతాడు. అక్క మీద మళ్ళా ఈ చేతి లంగోడి పడి ఇప్పుడు మొత్తం అంతా రికార్డింగ్ చేసినా, లంగోడి పడి ఇప్పుడు మొత్తం అంతా రికార్డింగ్ చేసినా, మొత్తం ఎన్నో ఆశలు పెట్టుకున్నా. ఎవరు నాలాగే ఉన్నాడే, ఎవరు నాలాగే ఉన్నాడే. నువ్వు ఏదో మీ ఇంట్లో మమత నువ్వు వస్తావు అని చెప్పి నేను చాలా కాసుకున్నాను. నువ్వు ఎన్నో ఆశలు పెట్టుకున్నా, నువ్వు రాలేదు. నువ్వు ఏదో మీ ఇంట్లో బాగాలేదని చెప్పి ఇంటికి పోయినావు. కానీ దాని ప్రతిఫలంగా నేనేం చేసుకున్నానో ఇటు చూడు ఒకసారి. ఇప్పుడని అర్థమైందా నేను ఎంత ఇష్టపడతాను ఏం కథ అనేది. ఈరోజు నువ్వు రాలేదు కాబట్టి ఇది దిగింది. రేపు గిన నువ్వు రాలేదంటే నా పీక దిగుతుంది. ఆలోచించుకో. నువ్వు ఇది నేను బెదిరిస్తున్నట్లు కాదు, కానీ ఖచ్చితంగా జరిగేది అదే. నన్ను ఖచ్చితంగా కోల్పోతావు రాకుంటే. అందుకే ఇదే నా చివరి వీడియో నీకే. హలో హలో, ఏ సీక్రెట్ ఉన్నావా మాట్లాడేది ఉంది? కాదు ఏమి ఎంత జరుగుతుందనే చెప్తుందని చెప్తే ఇది ఆ విషయం మాట్లాడేకి చేస్తానన్నా. బాత్రూమ్ లేకరా. బాత్రూమ్ లో నేను అడిగాల. ఏ ఎవరైనా కూడదు అందుకు. అట్లా అంటావా? బాత్రూమ్ లో కూడా కాదు, బయట పోయినా కూడా అవుతుంది కదా వైష్ణవి. ఏంది వైష్ణవి చెప్పు. బయట చేతిలో ఉందా మొబైల్? చేతిలో పట్టుకున్నావా? చేతిలో పట్టుకో. ఆడ పట్టుకోవాలి, పెద్దతో పట్టుకోవాలా, ఇంకేమన్నా ముడ్డితో పట్టుకోవాలా? మొబైల్ చెడ్డీలో పెట్టుకో చెప్తావు. మొబైల్ ఎవరు చూడకుండా. నువ్వు కులిజో లేకుండా చెప్పు వైష్ణవి. నువ్వు నాకు ఇదే వద్దనేది నాకు ఇంకా. ఆ పాపకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బాగాలేదని వెళ్ళిందిరా, క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ విషయం చెప్తామని కాల్ చేశాను. ఏంది నాకు అర్థం కాలే. క్యాన్సిల్ చేసిందని ఏ చెవులకి ఏమైనా పెట్టుకున్నావా? అదే వైష్ణవి నాకు అర్థం వద్దనేది. సీక్రెట్ గా మాట్లాడదంటే నువ్వు ఎందుకు అట్లా చేస్తావురా? నువ్వేం బరిగొని తెలుసుకున్నా నాకు కొద్దిగా అర్థం కాదు అట్లా. వాళ్ళ అమ్మకి బాగలేదని వెళ్ళిందిరా. నువ్వు వరా అనద్దు. నువ్వు అదే నాకు వైష్ణవి. నువ్వు వచ్చారు అని చెప్తాండి ఎక్కువ. మళ్ళా నువ్వు చెప్పించుకునే రా అనద్దండి. ఏమి పెట్రా. వద్దులే. అమ్మ గొచ్చేదానికంటే ఇది శివరానే మేలు గాని మళ్ళా నువ్వు అంతా మళ్ళా ఆ బాబాని ఫోర్స్ చేసి భయపడిస్తున్నాడు రా. ఎవరు? చేయి కోసుకున్నా అని వీడియో పంపించాడు రా. ఇప్పుడు పంపించాడా? ఒకసారి నాకు పంపిస్తావా? మళ్ళీ అట్లా ఏదో పెడతాడు. చేయి కోసుకున్నాను పంపించి రేపు ఖచ్చితంగా రావాల, నువ్వు ఎట్లా తిరిగి అని చెప్పి భయపడిచ్చినాడు రా. బాబా సరేలే చేయి కోసుకున్నాడని పోవాలని చూస్తుంది. నువ్వు ఎట్లా నీకు వేడేసినా అతను చేయి కోసుకున్నాడు, నువ్వు ఇంకోటి కోసుకో. నువ్వు ఉప్పెనలో లాగా కోసుకో. ఇదే చిల్లర ఇదే వద్దనేది. ఏంది అసలు ఏమైనా ఉందని? ఏమైనా కొద్ది మేనేజ్ ఏమైనా ఎక్కిస్తుంది ఏమైనా? అసలు ఆ చెయ్యి కోసుకుంటాడు, ఏం కోసుకున్నాడు? అది ఒక పెద్ద డూపు, ఒక పెద్ద నాటకము. అస్సలు నమ్మద్దు అది. అసలు నువ్వు కూడా పోకోకుండా చూడు, ఆపు. అర్థమైందా? చేతులు ఏం లేదురా, నేనే వెళ్ళిపోతా అంటాను. మళ్ళా నేను ఎవరు ఆపేదేంది? నెమ్మ జీతం నీ బతుకు మారు. నువ్వు నీ మాటలు మారు. నెమ్మ జీతం నువ్వు ఎప్పుడు మారుస్తావు ఏమో కానీ వైష్ణవి. నిజంగా కోసుకోలేదా? నిజంగా వైష్ణవి అవన్నీ డ్రామాలు. కావాల్సింది పెద్ద డ్రామా. పెద్ద ఎందుకు రావు అంత బోర్ చేసుకొని కోసుకొని బెదిరిస్తున్నాడు. ఏడకో అసలు నువ్వు చూడాలి కదా, చెయ్యాలి కదా. ఎక్కడ ఉంటాడు నాకేం తెలుసురా. నాకు తెలిసింటే పోయి చేయి చూసి వీడియో తీసుకుని ఆ బాబు చూపించేవాడిని. ఓ పని చేయి, నువ్వన్నా ఆ వీడియో తీసి పంపించురా. నేను అసలు కోసుకుంటే కదా వీడియో తీసే. అసలు ఇంట్లో నుంచి బయటికి కదలే కదా. నేను ఎట్లా పోతాడా అని ఎదురు చూస్తానే ఉన్నాను. అసలు కొంపలు బయటికి అడుగు పెట్టిందరే ఏమిలే. ఇది ఒక పెద్ద డ్రామా. చెప్పు, ఉందా కావాల్సింటే నువ్వు మమతా పోయి చెప్పు. నాకే బాబు నమ్మది రాను. ఒక వీడియో తీసి పంపిరా, చేతికి దెబ్బ లేనట్లు.
సరే తీస్తాను, అన్ని జరుగుతాయి. నువ్వు కూడా అట్లే ఫ్రీగా ఉండి నీది కూడా ఏం చేయాలి నాది బ్యాంక్ లో చూపించకరా. నమ్మ జీతం. నువ్వు ఉద్దో వైష్ణవి, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు నాకు అర్థం కానీ. ఏమంటే నువ్వు ఆ పాప వల్ల నన్ను కంట్రోల్ చేసుకుంటాను. ఇది కూడా నువ్వు మమతాయి చెప్పు. తీసేకి ఉంటే కదా. నమ్మ ఉంటే ఏమీ లేకుంటే ఏమరా, మీ ఇద్దరు బాగుంటే చాలరా. ఏమంటున్నావు, ఏమో నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కాలేదు. నువ్వు ఏదో నీకు కొద్దిగా ఉండాలి కానీ చెప్పేది మమతాకి నాకి చెప్పు, నా గురించి చెప్పు. ఇంకా మంచోడు, చాలా మంచోడు, చాలా. అది లేకున్నా కూడా మంచిగా చూసుకుంటాడని చెప్పాలా. నాకు వైష్ణవి చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. నువ్వు చాలా లేదు కదా, కంట్రోల్ లేకపోతే ఎట్లా. నీకు ఏమన్నా కొద్దిగా బుద్ధి ఉండాలి ఇప్పటికైనా. పిచ్చి సీరియస్ అవుతున్నావా నువ్వు చెప్పు. నీకు ఇంకా నీ లైఫ్ ఇంకా మార్చేస్తా. ఆ బాబా అతనికి సార్కి సెట్ చేస్తా. నీకు నా గురించి తెలుసు కదా. అట్లా అట్లా కాదమ్మా, అట్లా కాదు. నేను ఎందుకు మాట్లాడతాను మరి నిన్నే అంత మాట్లాడినా. ఎందుకంటే అంత పోయి వీడియో తీసి పంపి నాకు చెప్తా. నా గురించి ఎట్లా చెప్పు. ఇంకా ఏదైనా 5,000 వేస్తాను, 4,000 వేసినావు అంటే వేస్తారే వైష్ణవే. ఇప్పుడు వేస్తారే నీకు ఎందుకు. నా గురించి కూడా బాగా పొగుడు, బాగా ఎత్తు. నా గురించి చెప్తా ఉండే ఇతను మంచోడు కాదు చాలా. ఏముందని ఎత్తడానికి రారే. అమ్మ జీతం ఇంకేం మంచి చెప్పు అంటున్నా. ఎత్తే మంచితనంతోనే నువ్వే ఆటోమేటిక్ గా బాబా ఆల్రెడీ ఇష్టపడుతుందిరా నిన్ను. అవునా, అదే అందుకే నేను ఎత్తేది ఎందుకు, నేను ఎత్తేది ఎత్తుతాలే ఎక్కడ ఎత్తల్లో. గబ్బు నేను చెప్తా, నీ వీడియో తీసి పంపిస్తారా. ఎట్లా నీతో మాట్లాడే బదులు అవుతుంది. కంట్రోల్ ఇంకోటి నువ్వు కూడా చెరుగడెత్తు. వైష్ణవ్ కొద్దిగా కొద్దిగా ఉన్ని వైష్ణవ్ కొద్దిగా సరిగ్గా కూడా చేయకూడదు నీకు. చేయించలే బైపాస్ లో కూడా ఎత్తు. ఎత్తాలే ఎత్తు ఎత్తుతారా. ఎందుకని అబ్బాలే కామెడీ ఉంటుంది నా నీతో ఇట్లా మాట్లాడితే. కామెడీ కనబడుతుంది నీకే. సరే గానీ తెలియకుండా వీడియో తీసి పంపించి చెప్తా. ఖచ్చితంగా తీసి పంపిస్తారు, నువ్వు నమ్మొద్దు. నువ్వు కాదు ఏమైనా అప్డేట్ కొత్త ఏమైనా విషయాలు ఏమైనా వస్తా అంటే బయట నాకు చెప్పు వెంటనే. ఒకటి వచ్చిందంటే చైనా వాళ్ళే. చైనా వాళ్ళకి నాకేం పని బరిగు. చైనా వాళ్ళతో నాకేం పని విష్ణు. అదే లేని వాళ్ళు మిషన్ తో చేసుకోవచ్చనే. విష్ణవే చెప్పేది లేని వాళ్ళవే అవి కాదు అడుగుతాడు. మమతా గురించి ఏమన్నా అప్డేట్ నుంచి. సరే సరేలే, నువ్వు ఫస్ట్ ఈ పని చూసుకొని నేను చూసుకుంటా. అది చూసుకుంటా కాదు, ఈ బస్ స్టాండ్ అవన్నీ కట్టిస్తా అన్నాడు. ఆ వ్యక్తి ఏమన్నా అప్డేట్ వస్తా అంటే చెప్పు అంటాడా. నీకు ఖచ్చితంగా చెప్తారా, నీకు తెలుదా. ఏమని చెప్తావు, ఏమని ఇప్పుడు ఏమన్నా తెలిస్తే ఇప్పుడు కూడా నీకు కాల్ చేసి చెప్పే కదా. అట్లా నీకు ఇన్ఫర్మేషన్లు ఇస్తా. ఏమని ఇస్తావు. ఇప్పుడు చెప్తున్నా కదా అట్లే. నీ గొంతు నైనా స్వామి 3,000 పంపిస్తాలే. తిను బాగా తిను. సరే. A few minutes later. ఏనా ఉయ్యమ్మో నో ఉనా ఉయ్యమ్మో నో ఉనా ఏమంత కట్టింది. ఏం కోసుకున్నావు, రక్తం ఎట్లిపోయింది. ఏందో లేకుండా డాక్టర్ కన్నా ఫోన్ చేస్తా. ఏమైందినా ఏం చెప్పు. దాంట్లోకి ఉమ్మినా కొద్దిగా బాగాలేదు కదా. దాంట్లోకి ఉమ్మినా కొద్దిగా బాగాలేదు కదా. హలో డాక్టర్. కాదు ఇది చేయి తగిన దాని గురించి టాబ్లెట్స్ ఇచ్చినారు కదా డాక్టర్. అవి ఎట్లా 3 పూట్లు వేసుకోవాలా. బ్లడ్ చాలా పోయింది డాక్టర్. ఒక 6 లీటర్ల వరకు పోయింటుంది. 6 లీటర్ల వరకు పోయింటుంది. 6 లీటర్లు పోయిందా.
ఎన్ని 3 నరాలు దిగినాయా? సరే డాక్టర్, టాబ్లెట్స్ వేసుకుంటాను, వస్తాను ట్రీట్మెంట్ తీసుకునేకి. ఈ ఫారెన్ నుంచి ఎవరైనా డాక్టర్ వస్తే ఒక మాట చెప్పండి, నేను వస్తాను అట్లందుకు. సరే డాక్టర్. చూసినావా పరిస్థితులు ఎంతవరకు వచ్చినాయో? ఏమైంది పరిస్థితులు? మీ అక్క వల్లే. ఒకటే చెప్పు, మీ అక్క టార్చరు, మీ అక్క అనే మాటలకి. అవును ఉండు ఇంకోసారి ఏందినా అంటివి, ఇంకోసారి ఏందినా అంటివి. ఏమైందినా? ఏమైంది నీకు తెలుదా? నువ్వు చూడలేదా ఎప్పుడు అనే మాటలు ఎట్లా అంటుంది, ఎట్లా తిడుతుంది అనేది? అంటే ఈరోజు ఎట్లా తిట్టింది? ఏందో తిట్టింది లేరా? చేయి పోయింది, 3 లీటర్ల రక్తం పోయింది, 3 నరాలు పోయినాయి. ఇంకా ముట్టద్దు, చాలా పెయిన్ ఉంది, నరాలు ఏళ్ళు కల్లాడడంలే. ఇంకా ముట్టద్దు, చాలా పెయిన్ ఉంది, నరాలు ఏళ్ళు కల్లాడడంలే. మధ్యలో 3 ఏళ్ళు కల్లాడడంలే. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఏందోలే. 3 నరాలు చేయిపోయిన కూడా బతుకుతారా? బతుకుతారు. 3 ఏళ్ళకు సంబంధించిన నరాలు అవి. 3 ఏళ్ళు పని చేయడం లేదు. అవునా? ఏందోలే చెప్పుకుంటూ పోతాండే. ఎట్లొచ్చింది అవన్నీ డాక్టర్ నన్ను ఎక్కువ మాట్లాడుతున్నాడు, నీరసంగా ఎక్కువ ఉంది, అంతే నాకు ఎక్కువ సతాయిద్ది, ఎక్కువ మాట్లాడద్దు. అమ్మా అలా జరుగుతానే దిక్కు. ఇంకోసారి చెప్పు. అది ఇది అక్క కోసం కోసుకున్నావా? ఇంకెవరి కోసం కోసుకుంటా? గొడ్డమ్మడా, నువ్వు ఎంతమందిని జీవితాలు నాశనం చేస్తున్నావు, ఎంతమందిని రమ్మని పెట్టుకుంటున్నావు. నేనేమన్నా ఒక పేషెంట్ నువ్వు ఎట్లా మాట్లాడాలో నా బొంగులో పేషెంట్ నువ్వు ఏం చేసేది? పేషెంట్ ఎట్లా మాట్లాడాలో తెల్లా? ఏం పేషెంట్ నువ్వు? చేతికి నరాలకి రక్తం పోతాడే నీకెల్లా? ఎట్లా కనపడుతుంది? నువ్వు రోజు చిల్లరడా నువ్వు ఎట్లా గంట ముందు మంచి అమ్మాయిని కూడా నువ్వు చెడగొడుతున్నావు. ఎంత మంచి అమ్మాయి నువ్వు. ఐక్యం అంత మంచిగా ఉన్న ఐక్యం కూడా చెడు చేసి నువ్వు మళ్ళా కొత్త దాని కోసం ఎంత డ్రామాలు ఆడుతున్నాడు. నువ్వే పట్టికింది ఏం కాదు. నువ్వు చేసాడు లంగోటి పెట్టిన ఏం చేసినాను ఇప్పుడు? నా బాధలో నేను కోసుకుంటే నీకేమి? బాధలో కోసుకున్నావా? మీ అక్క అన్న మాటలు తట్టుకోలేక కోసుకున్నా. అంటే నేను బతికినాను బాధపడుతున్నావా నువ్వు? నువ్వు బతికినావా? ఎంతమంది నాన్న చేస్తున్నావా? ఓ దగ్గర మాట చెప్తాను అట్లా. ఇట్లా ఎంతమంది చెప్తామని ఎంత జీవితం నాన్న చేస్తావా నువ్వు? అంటే ఇప్పుడు నువ్వు 1 గంట ముందు వచ్చింటే నీ పాదాలకు నా రక్తం అంటుకునేది మొత్తం అంత 3-6 లీటర్లు పోయినాయి రక్తము. 3-6 లీటర్లు పోతాయి రక్తమా? పోవాలా 3.5 లీటర్లు. 3-6 లీటర్లు ఏమైనా ఎద్దు ఏమైనా పాలిచ్చే గేదె ఏమైనా 6 లీటర్లు అంట. కరెక్ట్ చెప్తాను 6 లీటర్లనే. నువ్వేమైనా ఎంచి పెట్టుకున్నా ఏమైనా? డాక్టర్ చెప్పినాడు. నా బొంగులు చెప్పినాడు. ఎవరు డాక్టర్? అది మర్యాదేమంటే నేను చేయి దిగిన దాంట్లో బాధలో నేనున్నాను. నేను మాటలు మీ అక్కతో అనిపించుకున్నానే బాధలో ఉన్నాను. నువ్వు వచ్చి మళ్ళా మాట్లాడము నాకు ఇంకా బాధ. మళ్ళా ఈ చేయి దింపుకోసం వస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా రికార్డింగ్ చేసినా మొత్తం అంతా ఏది రికార్డింగ్ కూడా తీసినా. ఏంది ఇప్పుడు అక్క వల్లే కోసుకున్నాను, దాని వల్లే కోసుకున్నానే చెప్తాను. అంటే నువ్వు ఇప్పుడు మళ్ళా నేను ఇంకో చేయి కోసుకునేటట్లు చేసేటట్లున్నావే? ఇంకోసే కాదండి. పండబెట్టి నర్రకాయలు ఎట్లా వాళ్ళే నర్రి సర్కిల్లో పెట్టి నరికి దిక్కు ఆడము పాలతో నరికే పిల్ల ఆడతానే. ఒకరి దగ్గర నాటకమా? ఎంతమందిని ఉంచాలని, ఎన్ని సంసారం నాశనం కాదని వల్ల అసలు నాకే గొంతు పెడతానవా? నీ మ్యాటర్లో ఎందున్నా నేను? ఎందున్నావా? ఏం చేసి పెట్టాను? నేనేం చేయలేదు. ఏం చెప్పు మాట్లాడలేదు. గుర్తు బాలేనోడు ఏం మాట్లాడతాడు? పొద్దున్నే చాలా మర్చిపోయినా అనుకో. నేను ఆడికి చాలా కంట్రోల్ చేసుకొని చేయి నొప్పిని భరించుకుంటా ఊరికే పండుకొని ఉన్నా. నాకిన కోపం వచ్చిందో సేమ్ నువ్వు నా పక్కన పేషెంట్ అవుతావు. నాకు నరం దిగింది, నీకు తొడలు దిగుతాయి. కొట్టుకోవద్దు. చూసానవా? ఇదేం చేసా? ఈ లంగోటి పడు ఎవరు చేసి? ఇక్కడ నువ్వు కదా? ఇక్కడ ఎవరు అంటాడా?
ఏది ఎవరు అది ఆంజీ ఆ? ఆంజీ ఆనా ఎవరుడా ఆంజీ ఈడ ఎవరు అంటాడా ఆంజీ ఈడ అంటే ఎవరు అది ఆంజీ ఇక్కడ ఎవరు అంటాడా నువ్వా కాదు వేరే తోయడమన్నా నువ్వు కాదా సేమ్ నా నువ్వేం బిడ నువ్వేమేం డబుల్ యాక్షన్ కాదు ఈడ ఆడ అర్థమైందా ట్రిపుల్ యాక్షన్ డబుల్ యాక్షన్ నువ్వేమో బాలకృష్ణ చిరంజీవి మాత్రం కాదు నువ్వు బా అర్థమైందా ఇప్పుడు ఏం అది పెట్టుకొని నువ్వు మీ అక్కని పిలిపిస్తావా బా పిలిపించి చెప్పాలనుకుంటాను నువ్వు అట్లా మనసత్వం ఉన్నోని కాదు నువ్వు అట్లా ఇరికించాలని ఎప్పుడు చూడవు నువ్వు అట్లా గలాట్లు పెట్టాలని చూడవు అది కూడా ఇప్పుడు నేనున్న పరిస్థితులకి నాకు నరాలు దింపుకొని నేను పండుకున్నాను కాబట్టి నువ్వు నన్ను మీ అక్కని పిలిపించి ఇరికించాలనే ఉద్దేశం నీకు ఉండదు ఉండదా నేనున్న పరిస్థితులకి నాకు నరాలు దింపుకొని నేను పండుకున్నాను కాబట్టి నువ్వు నన్ను మీ అక్కని పిలిపించి ఇరికించాలనే ఉద్దేశం నీకు ఉండదు ఉండదా ఉండదు నీకు ఇరికి ఎంత ఇంకోసారి చెప్పు నువ్వు ఇప్పుడు మీ అక్క ఫోన్ చేసి రాక్క ఒకసారి నీ వీడియో దొరికింది నీ గురించి ఎట్లా మాట్లాడినాడు అది అని నువ్వు రెడ్ హ్యాండెడ్ పట్టించాలనే ఉద్దేశం నీకు ఉండదు ఉండదా ఏంటి ఉండదు నేను ఎర్రిపప్పనయ్యే ఎన్నిసార్లు నేను ఈసారి దొరికింది ఎంతమంది తెలుసా ఇది స్టోరీ మొత్తం మరలా పోయింది ఎవరు కొంపలు ఉంచాలనే ఎవరు మర్యాద తీరనే అక్కడ చూస్తే ఏ పెద్ద అమ్మాయికి ముఖం పెట్టుకొని ఏమి ఎరగాలి పత్తి గింజ పెట్టుకొని అమ్మాయికి ముఖం పెట్టుకొని ఏమి ఎరగాలి పత్తి గింజ పెట్టుకొని నిజంగా చేస్తాను ఆడ మొత్తం అంతా నువ్వు చేసావు కదా ఈ పొద్దు చేరిపోలే మొత్తం నువ్వా మొత్తం నలుగురు అంత మంచి ఎక్కి నువ్వే ఏం ద్రోహం చేసినావా అనుకోకుండా చేస్తాను నువ్వు ఆ నంబర్ కొత్త నంబర్ వాళ్ళ ఇంట్లో నంబర్ కొట్టిస్తుంది చేయదు ఆ నంబర్ బంద్ చేయదు కదా పని చేయదు కాదు ఉండు కదా హలో ఏం అలా రింగ్లో ఉంది అక్క నాకు అర్థమైంది నీ మంచి ఈరోజు నువ్వు తుక్కు కొడతావో గాళ్ళు లేపు కొడతావో గాళ్ళు లేపు కొడతావో ఇంక నీ ఇష్టం ఇంకా ఎట్లనే చేయొచ్చు ఎందుకు కొట్టించుకుంటావురా నువ్వెందుకు గాల్లోకి కొట్టించుకుంటావు అది కాదు చెప్పేదినా ఈడు ఏం చేశాడు తెలుసా చేసా పత్తి గింజలు ఆట చేసుకుంటా పత్తి గింజ మాత్రం యాక్టింగ్ ఉంటాడు మళ్ళీ నీ ముందు పత్తి గింజలు ఆట చేసుకుంటా పత్తి గింజ మాత్రం యాక్టింగ్ ఉంటాడు మళ్ళీ నీ ముందు ఏం మాట్లాడు నువ్వు అదే కదా నీ ఆవేశము ఏడు మొత్తుకొని పిచ్చి నేను మొత్తుకోదానికి పెద్ద కారణం ఉందా కా నువ్వు అరే నిజమా కట్టే నువ్వు నమ్మవానండి అదే ఇదే వద్దా ఈ తత్తి ప్రేమ ఎక్కువ చాలా ప్రేమించి బాగా ఎక్కించుకొని జ్యూస్ తీసుకురామని చెప్పట్ల కొద్దిగా ఏ కొట్టమ్మడా నువ్వు జ్యూస్ కాదు నీకే పిండిస్తా బీట్రూట్ జ్యూస్ బ్లడ్ పోయింది నీకేం ఏం చేస్తావు సరే నీకు అంతే నీకు చెప్తాను సార్ రా ఇంటికాడికి రా అక్క చేయి కోసుకున్నాడని నువ్వేదో అన్నావనే డూప్లికేట్ మాట చెప్పి కోసుకున్నాడట కొమ్మలో వచ్చి సావిట్లా నేను ఆ మాటలే కాదు అదే నువ్వు ఇట్లంటావనే చిల్లరడా పెట్టే రా నువ్వు రాక్క ఎప్పుడంతే చుచ్చు అనుకుంటా మళ్ళా మాకు అర్థమైందా ఇప్పుడు నువ్వు ఏమి నేను అన్ని చూపిస్తావు ప్లేస్ నువ్వే లోకము నువ్వే సర్వస్వము ఇవన్నీ నాకు అర్థం ఇప్పుడు నువ్వు ఏమేం చెప్పేస్తావు ఇప్పుడు ఏం చెప్పేస్తావు ఇప్పుడు నేను తెగిండేది నేను మీ అక్క గురించి చెప్పిండేది వాళ్ళకి పంపించిన వీడియో అన్నీ చెప్తావా అవేనా అవే కాదు ఇప్పుడు సరే నీకు ఇంత ముందు లింక్ పంపించినాను ఆ లింక్ క్లిక్ చేయి 40,000 లెక్క వస్తుంది ఎవరుడా మమతా నువ్వు వస్తావు అని చెప్పి నేను చాలా కాసుకున్నాను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను ఎవరు నాలాగే ఉన్నాడే నువ్వు ఏదో మీ ఇంట్లో నాకు నోట్ రప్పిద్దిగా ఏ చిల్లరడా నీలాగే ఉండదు ఏమైనా నువ్వేమైనా ఇప్పుడు ఏమన్నా చూడు దశావతారం ఏమైనా హీరోలు మాత్రం నేను ఎంత ఇష్టపడతాను ఏం కథ అనేది నువ్వు ఏ నచ్చి ఇష్టపడతావు ఎవరు కుప్పాలని ఆఖరి మధ్య
చూపిస్తానవా అది? చూపిస్తానవా కాదు, చిల్లరడా ఎవరు ముచ్చరాలే సరేలే చూపించు. నాకు కూడా మనసా నువ్వు చూపించారు. నువ్వు చూపించడం కరెక్ట్, ఎందుకంటే నువ్వు అది చేయడము నీ వరకు కరెక్ట్. ఈ విషయంతో నాకు క్లారిటీ వచ్చేసింది. మమతంగా నాకు దక్కదు, నేను ఇంట్లో లేను, నాకు ఫుల్ షెడ్డింగ్ జరుగుతుంది, అది కన్ఫర్మ్. నీ దానికి ఓ లింక్ పంపిస్తాను, ఆల్రెడీ ఒకటి పంపిస్తాను. ఆ లింక్ క్లిక్ చేస్తే 60,000 లెక్క వస్తుంది. 50,000 నువ్వు పెట్టుకొని 10,000 నాకు ఇస్తే ఇంట్లో వెళ్ళిపోయేటప్పుడు నాకు 10,000 లెక్కన్నా ఖర్చులుకుంటాయి. 50,000 నువ్వే పెట్టుకో, 50,000 నువ్వే పెట్టుకో. నువ్వు మళ్ళీ ఏంటంటే మమతా మేడంతో నాకు ఇంకెటు ఉండదు. నీకు ఒక 50,000 ఖర్చుల కన్నా యూజ్ కావచ్చు. ఆ లింక్ క్లిక్ చేయి. అది డూప్లికేటే కదా అది ఇంకా తెలిసిపోయేది డూప్లికేటే అని. ఇంకా ఆ లింక్ ఉండవు. నువ్వు నాటకాలు ఆడి నువ్వు ఎవరికి చెప్తావా? వెళ్ళి తీరా నాయన 3 నరాల ముందే మాయమైపోయినాయి అనేమ్మా. డాక్టర్ పవర్ఫుల్ టాబ్లెట్ ఇచ్చినాడే, వానమ్మ వేసుకున్న 3 నిమిషాలకే అసలుకు. అవునమ్మ ఎంత గ్రేటు. చూడలే పెద్ద చిల్లర బజారాడు, ఎవరు మాట నమ్మద్దాడు. ఎట్లా చేయకోసుకున్నాడు, ఇదే 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 చేయకోసుకునే పొత్తది. 3 నరాలంట నా 3 నరాలకి డాక్టర్ 3 టాబ్లెట్లు ఇచ్చినాడు, 3 నిమిషాల్లో తగ్గిపోయి నరాలు బాగా అయిపోయినాయి. డాక్టర్ 3 టాబ్లెట్లు ఇచ్చినాడు, 3 నిమిషాల్లో తగ్గిపోయి నరాలు బాగా అయిపోయినాయి. ఇప్పుడు చెయ్యి బాగుంది, కోపం పవర్ఫుల్ డాక్టర్ ఏమనుకో ఏంటి. సర్లే ఇంకా నీకు తెలిసిపోయిందా, నాకు అర్థమైంది. నేను దొరికిపోయినాను రెడ్ హండ్రెడ్గా. నువ్వు అన్నిటి ఇడిచిపెట్టావు, చీల్చి చెండాడతావు. ఆ లింక్ క్లీన్ చేసి రోజు ఉంటుంది నీకు. సరే ఆ లింక్ క్లిక్ చేయి. ఎంత ట్రై చేసుకుని ఏం చేసుకుని ఏం కాదు. ఇంకా నీ మళ్ళీ మొత్తం జరగబెట్టి కూడా తెలుస్తాయి. ఇంకా నాయన లింక్ క్లిక్ చేయి, 80,000 రూపాయలు వస్తాయంట. లింక్ క్లిక్ చేసి నువ్వు దాన్ని తీసుకోలేవు. నాకు తెలుసు. ఆ లింక్ క్లిక్ చేయరా కడదే. ఆ లింక్ క్లిక్ చేయి, ఆ లింక్ క్లిక్ చేయరా నాయన, లెక్క వస్తాయి. నాకు 10,000 ఇచ్చి నువ్వే 70,000 ధూమ్ తగిలించుకో ఇక్కడదా. ఉండవు నీకు చేసిస్తా 70,000 లెక్క నువ్వే తీసుకో. టైం లేదు, వెంటనే కట్ అయిపోతాయి. బజార్ మాట లాక్ తినేముండవు మళ్ళా తీసి. అమ్మా మళ్ళీ చెప్తున్నావు అమ్మా, ఎట్లా నువ్వు ఉలాలు చేసుకుంటా అయిపోయి వద్దు నీకు పద. ఒక లింక్ క్లిక్ అయింది, ఇంకొక లింక్ అయిపోతుంది. ఉండలే 10,000 ఇస్తావు కదా? ఖచ్చితంగా ఇస్తాలే. నాకు 50,000 వస్తుంది. ఇంకా నన్ను ఇంకా ఆపాడు ఎవరు ఉండదు. ఇంకా మొత్తం అంతా బా ఈ బొద్దు బా నాకు కొద్దిగా టెన్షన్ ఎంత పోయిందబ్బా. చాలా దేవత, ఒక దేవతను మోసం చేయాలని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అసలుకి? అది ఇంతమంది ఎవరో నాలాంటి పిల్ల ఉందో వీడియో చూపిస్తారు, చూపి ఒకసారి. సరిగ్గా చూడలేదు నేను, అది క్లారిటీ తెచ్చుకుంటా. నీలాంటి పిల్లోడు నాలాగే ఉన్నాడు కొద్దిగా 20%. చూపి అది చూపి. అది వాడా కాదని నా డౌట్. నాలాగే ఉన్నాడు కొద్దిగా. ఏమి త్వరగా తీసే ఇదే కదా. కనబడలేదా? ఎక్కడ పోయి ఏమైంది? ఉన్నాయా? ఉన్నాయా? 60,000. 60,000. ఏంది 60,000? అదే
ఏం లేవు, డాక్టర్ కట్టేసిన చేయి నరాలు చేసినాడు కదా. అవునా? ఇప్పుడు వస్తుంది మీ అక్క, నువ్వు మీ అక్క వచ్చినాక చెప్పు ఎట్లా ఏం జరిగిందో చూపించి ఏం మాట్లాడతావో అవన్నీ చూపించి మాట్లాడు, ఓకేనా? ఓకేరే. గట్టిగా ఇచ్చినావు కదా, సమాధానం చెప్పుకొని నేను పోయేస్తాను. లేవా? మళ్ళా మామూలు అదే కదా, మళ్ళీ ఉన్నట్టు పోతే ఎట్లప్ప? అదే కదా, ఎట్లా మాయమైతే ఎక్కువ మాట్లాడినావు. నాని మీ ఎక్కరని అప్పుడు నీకు ఏమనేది చెప్తా. ఇది అర్థం కాలే. ఎక్కడ ఈ నాకు అదే పనికి ఏమైనా చేసినాడా? అమ్మ ఉండేది 2 పూపురా స్వామి.